नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई ఈ వీడియో చూసారా? ఈ వీడియో చూస్తే మీకు చాలా సింపుల్గానే అనిపించవచ్చు. కాకపోతే ఆ బ్యాట్లో నిఫా వైరస్ అని చెప్పేసి ఒక కొత్త వైరస్ ఉండే అవకాశం ఉంది. సో ఆ బ్యాట్ సలైవా అయినా ఆ బ్యాట్ బాడీ ఫ్లూయిడ్స్ అయినా కానీ మీరు తాగితే కాంటాక్ట్లోకి వస్తే మీకు కూడా ఆ వైరస్ రావచ్చు. ఈ నిఫా వైరస్ అనేది ఒక చాలా డేంజరస్ వైరస్. దీని మోర్టాలిటీ రేట్ వచ్చేసి అప్ టు 75% ఉంది. అంటే 75% దాకా పీపుల్ చచ్చిపోయే అవకాశం ఉంది ఒకవేళ వస్తే. రీసెంట్గా మన ఇండియాలోనే కోల్కతాలో 2 కేసెస్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. వైరస్ మెయిన్గా బ్యాట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చిలగొరికిన పనులు అని చెప్పేసి ఎలాంటి పనులు అయితే తినకండి. పండ్లు తినే ముందు వాటిని మంచిగా వాష్ చేసి మంచిగా కడుక్కొని తినండి. అండ్ బయట ఫ్రూట్ జ్యూసెస్ అనేవి హెల్త్ మంచి అని చెప్పేసి తాగుతుంటాము. కాకపోతే ప్రస్తుతానికి అయితే కొన్ని రోజులు బయట ఫ్రూట్ జ్యూస్ తాగడం మానేయండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ వాడుతున్నారో మనకు కూడా తెలియదు. పామ్ వైన్ అంటే కళ్ళు ఏదైనా తాగడం కూడా కొన్ని రోజులు మానేయండి. దీనికి అసలుకి వ్యాక్సినే లేదు ప్రస్తుతానికి, ఇంకా కనిపెట్టలేదు. వైరస్ మెయిన్గా హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సలైవా ద్వారా, బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా, దగ్గినా తుమ్మినా కానీ దాని ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. వైరస్ ఎవరికైనా సోకితే వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్, హెడేక్ అండ్ వామిటింగ్స్. సమ్టైమ్స్ సివియర్ కేసెస్లో వాళ్ళ బ్రెయిన్ కూడా స్వెల్లింగ్ అవుతుంది. వీటి కోసం ఫ్రూట్స్ బాగా వాష్ చేసి తినండి. అండ్ బయట కళ్ళు, పామ్ వైన్ అలాంటివి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. సగం తిన్న ఫ్రూట్స్కి మాత్రం కంప్లీట్గా దూరంగా ఉండండి. అంటే ఈ నిఫా వైరస్కి అసలుకి వ్యాక్సినే లేదు. సో స్టే సేఫ్.